హేమలత గారు చాలా సాపేక్షంగానే చర్చించాడు. 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావాల్సింది. అవి సార్ 2014 నుంచి 2019 మధ్య దానికి సంబంధించిన ఎఫర్ట్ చంద్రబాబు గారు ఆయన పెట్టే ఉంటారు. అయితే దానికి మించిన ఎఫర్ట్ విజయవాడ నుంచి ఢిల్లీకి ఈ ధర్మ పోరాట దీక్షల కోసం వేసిన రైళ్ల మీద ఎక్కువ పెట్టడం వల్ల ఇది మరుగున పడిపోయింది. నేను అందుకనే వాస్తవం కూడా చెప్తున్నా, ఆయన ఎఫర్ట్ పెట్టలేదు నేను అంటున్నా. ఈ రైళ్లు, ఈ ఈ జనాల్ని అక్కడికి తరలించడం, వీటి మీద పెట్టిన ఫోకస్ వల్ల అది మరుగున పడిపోయింది. అందువల్ల వాళ్ళు ఆయన చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఆ చెప్పుకునే క్రమంలో ఆయన కన్వీనియంట్ గా ఈ మొత్తం పాపానికి జగన్మోహన్ రెడ్డిని బాధ్యుడు. జగన్మోహన్ రెడ్డి పాపాల చిట్టాలో కొన్ని లక్షలు ఉన్నాయి. అందులో ఇది కలిపేసి పుట్టుకుపోతుంది ఏముంది, ఎలాగో బ్రాండ్ పడిపోయింది కానీ ఆయనకి, ఈ రాష్ట్రానికి వెళ్ళనని తెలుగుదేశం అగ్రనేత వ్యూహం అయి ఉండొచ్చు. దాన్ని కూడా మనం అంగీకరిద్దాం. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయం చేస్తారు కానీ ధర్మసత్రం నడపరు కదా. మీరేమంటారు? సార్ మీరే అన్నారు ఆన్సర్, క్వశ్చన్ మీరే చెప్పారు, ఆన్సర్ మీరే చెప్పేసేసారు. సో ఆ, అప్పుల మీద ఆయన ప్రజెంటేషన్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఆ చర్చ జరుగుతుంది, రావాల్సిన బకాయిలకు సంబంధించిన చర్చ జరుగుతుంది. దానికి అధికార స్థాయిలో అధికారులతో కమిటీ, మంత్రి వర్గంతో కమిటీ వేసాము. మనకు వచ్చేటివి వాళ్ళకి వచ్చేవి తేల్చుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే సార్, మొన్న మీటింగ్ లో కూడా వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగిన చర్చల్లో గురించి మాట్లాడుతూ కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే జరగాల్సిన అంశాలు, మనకి రావాల్సిన వాటాల గురించి కానీ ఆస్తుల గురించి కానీ చర్చల్లో అక్కడ మనం సైలెంట్ ఉన్నాము. ఆ టైంలో అప్పుడు సైలెంట్ ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఇప్పుడు ఏం అంటే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అన్న దాని మీద చర్చ జరుగుతుంది. కానీ దీని మూలాలు మాత్రం ఈ ఎప్పుడైతే న్యూ ఎకనామిక్ పాలసీస్ భారతదేశంలోకి వచ్చాయో ఆ రోజు నుండే స్టార్ట్ అయినాయి సార్. ప్రైవేటీకరణ ఎప్పుడు స్టార్ట్ అయిందో, రాజకీయ నాయకుల్లో బిజినెస్ మామూలుగా ఈ విద్యుత్ కానివ్వండి, బస్ ఆర్టీసీ కానివ్వండి, ఇవన్నీ కూడా విషాదం ప్రైవేట్ ఏంటో సెక్టర్. చెప్పమంటారా హేమలత గారు? చెప్పండి. ఇంకొక విషాదం ఏంటో చెప్పమంటారా? ఆ మీరే కంటిన్యూ చేద్దరు. ప్రపంచ బ్యాంకు జీతగాడు జీతగాడని పాపం ఈయన్ని నిందించిన వాళ్ళు లేరు. ఈయనేమో సంస్కరణ తీసుకొచ్చి ఏదో రాష్ట్రాన్ని బాగుపడదాం, ఆ రాష్ట్రం మొత్తం వెలుగులు నింపుదాం అని చెప్పేసి, ఈయన జీతగాడే. ప్రపంచ బ్యాంకుకి ఒకప్పటి ప్రధానమంత్రి సలహాదారుగా ఉన్నారు. అది ఎవరు గుర్తించట్లేదండి. మన్మోహన్ సింగ్ గారు, ప్రొఫెసర్ సారంగపాణి గారికి ఈ విషయం మీద సమగ్రమైన అవగాహన ఉంది. ఎస్ సార్. 96 పూర్వం అసలు ఇలాంటి సంస్కరణలు, ఈ పాలసీస్, ఎకనామిక్ పాలసీస్ రావడానికి పివి గారి చెవిలో నాగార్జున సిమెంట్ తో ఇల్లు కట్టుకుని మరి ఊదింది మన్మోహన్ సింగ్ గారు సలహాదారుగా. ఆయన పక్కకి వెళ్ళిపోయి సంస్కరణలు తెచ్చిన నేరానికి చంద్రబాబు గారు ఏళ్ల తరబడి నింద మోస్తున్నారు. నేను ఏ అంశానికి అంశం మాట్లాడుతున్నానండి. ఎస్ చంద్రబాబు ఎస్. గారు తప్పు ఉంటే తప్పని చెబుతున్నాను. ఆయన సంస్కరణ చేస్తుంటే సంస్కరణ చేశారు, అప్రిషియేట్ చేస్తున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చెప్తున్నా, అంటే ఈ విషయం వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. సార్ ఒక మనము అప్పు తెచ్చుకున్న, హేమలత మనము ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకున్నాం సార్. మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర నేను అప్పుకు వచ్చానండి. నేను అప్పుకు వచ్చినప్పుడు మీరు కొన్ని కండిషన్స్ పెడతారు కదా. ఇక్కడ కూడా మనం ప్రపంచ బ్యాంక్ దగ్గర ఆ భారతదేశం తీసుకోలేదు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అప్పులు తీసుకున్నప్పుడు జరిగిన అండి ఇవన్నీ కూడా. అప్పుడు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి అప్పులు. మనం మన డెవలప్మెంట్ కోసం అప్పు తీసుకున్నప్పుడు వాళ్ళు పెట్టిన కండిషన్లలో భాగంగా మనం సంతకాలు పెట్టొచ్చినాం విత్ ద పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఆ రోజున్న కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ పాపాన్ని ఇప్పుడు అప్పు తీసుకున్న తర్వాత కట్టాల్సిన బాధ్యత మన మీద ఉంటది. ఆ తర్వాత దానికి ఇదిగా చూపిస్తూ మనం ప్రైవేటీకరణ అని చెప్పేసి విద్యుత్ సంస్కరణలు అన్న పేరు మీద ప్రైవేటీకరణ చేస్తున్నాం. ప్రైవేటీకరణలో కూడా అన్ని ప్రైవేటీకరణ చేస్తామా అంటే అజేలా కొన్ని, ఇది యాక్చువల్ గా ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్స్ వి. ప్రజలకు ఏవైతే అందుబాటులోనో, ప్రజలకు ఏవైతే అవసరం ఉంటాయో అవి సేవా దృక్పథంతో చూస్తాం. సేవా సెక్టర్ కింద చూసుకున్నాలి మనం. అవి అవసరమైతే ప్రభుత్వాలే బాధ్యత తీసుకొని సప్లై చేస్తుంది. ఈ రోజు చాలా చోట్ల ఆర్టీసీ ఇస్ ఎ మోనోపోలీ. చాలా రూట్స్ కి విత్ ద పర్మిషన్ ఓన్లీనే. అలాంటిది ఇట్లా విద్యుత్ సంస్కరణలో భాగంగా అల్టిమేట్ ఎండ్ ఆఫ్ ద పీపుల్, అంత్యోదయ అని మాట్లాడుతున్నారు సార్. ఎండ్ ఆఫ్ ద పీపుల్ కి బెనిఫిట్ అయ్యేలాగా ఉండాలి. అలా కాకుండా ఏదైతే హయ్యర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అయ్యేలాగా సంస్కరణలు అంటే అవి సంస్కరణల కింద ఎలా చూడాలి మనం? లేదు, మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు గారు ఆగస్టు 15, 2023 నాడు మాట్లాడినప్పుడు సోలార్ విద్యుత్ రంగం ద్వారా, దాన్ని డెవలప్ చేయడం ద్వారా రాష్ట్రంలో ఇంతవరకు వెలుగు చూడని ప్రాంతాలకు వెలుగు పంపిస్తాం.
విద్యుత్ ఛార్జీల పెంపు అంశం అనేది తెర మీదకి రాకుండా చూస్తామని చెప్పారు. ఇట్స్ హైలీ అప్రిషియబుల్ పాయింట్ విచ్ హాజ్ అండర్స్కోడ్ ఆన్ ద డే. సో మనం అనేది ఎస్ మనం మాట్లాడాల్సింది, లేదా వారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వారు ఆలోచించాల్సింది అంటే సోలార్ పవర్ జనరేషన్ కి మన దగ్గర ఉన్న సత్తా ఎంత, మనకున్న గ్రౌండ్ ఏంటి, ఇది సార్. ఆలోచించి దాని మీద కార్యాచరణ. ఆల్రెడీ ఒకటి కర్నూలులో రెండో పాయింట్, వస్తున్నా రెండో పాయింట్, ఇది ఆలోచించి గ్రౌండ్ దిగాలి. పొద్దున 6ంటికి వెంకటేశ్వర సుప్రభాతంతో మొదలెట్టి రాత్రి 10:30కి ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమాప్తం ఈనాటి ప్రసారాలు దాకా మీటింగ్లు జరిపితే రావు కదా పరిష్కారాలు. ఎస్ మీటింగ్ లో కూర్చున్నోడు బయటికి వెళ్ళి పనులు చేస్తే అవుతాయి. ఆ విషయం కూడా ఆయన గుర్తెరిగి వాళ్ళ చేత వాళ్ళకి పని చేసే అవకాశం కల్పించాలి. అటు వెసులుబాటు సమయం ఇవ్వాలి. ఈ రెండు ఎస్ అంశాలు నేను చెప్పాలనుకున్నా, మీరేమంటారు? ఎస్ సార్. ఇప్పుడు రాయలసీమ లాంటి ఏరియాల్లో వెనుకబడి ఇక్కడ మాకు బరకలు అంటాం, అంటే ఏవైతే పంటకు ఉపయోగపడని పొలాలు చాలా ఉన్నాయి. ఆ పొలాల్లో సోలార్ ఆల్రెడీ కర్నూలులో మెగా సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ వచ్చింది. దాని నుండి వచ్చిన దాన్ని ఇంకా అనంతపూర్ కానివ్వండి, ఇంకా ఆ ఆదోని ఏరియా, ఈ ఏరియాల్లో ఇక్కడైతే ఆదోని ఏరియాలో విండ్ మైల్స్ ఉన్నాయి. ఇవి ఎంత తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, వాటి ఉపయోగంలో ప్రతి అపార్ట్మెంట్ మీద కూడా ఒక సోలార్ దానికి సబ్సిడీ వస్తున్న దాన్ని ఎంకరేజ్మెంట్ చేసినట్లయితే సోలార్ అక్కడ కావాల్సిన, అంటే మామూలుగా గ్రామాల్లో మనము అంటే గ్రామ రైట్. స్వరాజ్యం గురించి మాట్లాడుకుంటాం, అట్లా విద్యుత్ లో సస్టైనబిలిటీ అక్కడికక్కడే అది మీరు అనేది ఉత్పాదకత పెంచాలని ఎన్ఫోర్స్మెంట్ అనేది నడవాలి. ఆ దిశగా నడవాలి. చంద్రబాబు గారు అండ్ దృష్టి పెట్టాలి. ఆ చర్చలు అనేవి జరగాలి సార్.